హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 78 చూసే ముందు పార్ట్ 77 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏమైంది అని అడిగితే జరిగింది చెప్పిన భార్యను చాలా కష్టపడుతుంది. ఈ టైంలో అలానే ఉంటుంది. అవన్నీ మనసులో పెట్టుకోకు, నేను వెళ్ళి మాట్లాడతాను అని సముదాయించి చైత్ర దగ్గరికి వచ్చిన మూర్తి గారు, ఆయన మనకి సపోర్ట్గా ఉన్నారని కాదురా, నువ్వు ఇండియాలో ఉండి కూడా పెళ్ళికి రాకపోతే చాలా బాధపడతారు. నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం. వెళ్తే అందరినీ చూసినట్టు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు అని చెప్పారు మూర్తి గారు. నువ్వు మళ్ళీ వెళ్తే సంవత్సరం దాకా రావు. నీతో దొరికే 4 రోజులు మీ అమ్మ సంతోషంగా ఉండాలని చూస్తోంది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, అయినా సరే అమ్మకు కొంచెం టైం ఇవ్వు అని ఎంతో లాలనగా అడుగుతూ ఉంటే ఉబుకుతున్న కన్నీళ్లతో సారీ నాన్న అంటూ ఆయన వడిలో పడుకుంది చైత్ర. కాసేపటికి భోజనం ప్లేట్తో వచ్చారు లక్ష్మి గారు. తినడానికి కూడా కుదరినంత కష్టం మీ కూతురికి అవసరమా? అందుకే ఆ పెద్ద పెద్ద చదువులు వద్దన్నాను అని రుసరుసలాడుతూనే ఫుడ్ ప్లేట్ చైత్ర పక్కన పెట్టేసి తండ్రి కూతుళ్ళని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగారు. ఫాస్ట్గా లేచి తల్లి నడుము చుట్టేసి, నువ్వు తినిపించమ్మా, ఆకలేస్తోంది అంది చైత్ర. ముఖం ముడుచుకొని గారంగా అడుగుతున్న కూతుర్ని భారమైన నిట్టూర్పుతో దూరం జరిపి మూర్తి గారి వైపు అదే కోపంతో చూశారు. నువ్వు తినిపిస్తే రేపు పెళ్ళికి వస్తుందట అని డబాల్న నోటికొచ్చింది చెప్పిన ఆయన మీద పళ్ళు బిగించి చైత్రను చూస్తే, నువ్వు తినిపిస్తే రుచిగా ఉంటుంది, ఆ టేస్ట్ కావాలమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అప్పటికే ఎర్రగా ఉన్న కళ్ళు తన బాధపడుతుంది, అలసిపోయింది అని చెప్తూ ఉంటే ఇక బెట్టుగా ఉండలేని లక్ష్మి గారు వెంటనే ప్లేట్ తీసుకొని వెనువెంటనే చైత్ర నెత్తి మీద ముట్టి తిడుతూనే ముద్దలు పెడుతూ